లేకపోయినా 10 కరెంటు మీటర్లు. విద్యుత్ శాఖ అధికారుల మాయాజాలం. సొంతిల్లు లేదు కానీ భార్యాభర్తల ఆధార్ కార్డు మీద 10 విద్యుత్ మీటర్లు. ఒక ఆధార్ కార్డు మీద ఒక విద్యుత్ మీటర్ కానీ విద్యుత్ శాఖ అధికారుల వలన ఒక ఆధార్ కార్డు మీద 8 మీటర్లు, మరొక ఆధార్ కార్డుల మీద 3 మీటర్లు, 4 మీటర్లు. సొంత ఇల్లు లేని వారికి కూడా విద్యుత్ మీటర్లు. తల్లికి వందనం పడలేదని సచివాలయంకి వెళితే మీ పేరు మీద విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చింది, మీ పేరు మీద 10 కరెంటు మీటర్లు ఉన్నాయని సచివాలయం సిబ్బంది చెప్పడంతో అవాక్కయిన ప్రజలు. తల్లికి వందనం రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ తెరవకముందు వేస్తానని మాటిచ్చి తల్లికి వందనం పథకం కొంతమందికి డబ్బులు పడి మరికొంతమందికి తల్లికి వందనం పడకపోవడంతో వెరిఫికేషన్ కోసం సచివాలయానికి వెళ్లిన ప్రతి వ్యక్తి దగ్గర 35 రూపాయలు యూజర్ ఛార్జీలు వసూలు చేసి మీ ఆధార్ కార్డు మీద కరెంటు మీటర్లు ఎక్కువ ఉన్నాయని తెలపడంతో అవాక్కైన ప్రజలు. అసలు మాకు సొంత గృహమే లేదు, మా పేరు మీద కరెంటు మీటర్లు ఎలా వచ్చాయో తెలియదంటూ వాపోయారు. మా పాపగారికి అమ్మఒడి పడలేదని సచివాలయంకి వెళ్తే మా నాన్నగారు మీటర్ మీద 3 మీటర్లు యాడ్ అయిపోయింది సార్. వస్తే కరెంటు బిల్లు మాది చూస్తే 115 యూనిట్లే ఉందండి. అక్కడ చూస్తే 315 యూనిట్లు వచ్చింది సార్. ఎందుకని కంప్లీట్ ఇవ్వడానికి వెళ్తే సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తే మీటర్ది మా అమ్మని తీసిచ్చారు. అది మేము మళ్ళీ చూపిస్తే అదే ఒకరు బెంగళూరులో ఉన్నానని చెప్తున్నారు, ఒకరు బయట ఉన్నాను, మీ నచ్చింది చేసుకోండి మేము అనేసి అని చెప్తున్నారండి. వాళ్ళు యువతలు ఇక్కడికి వస్తే ఇక్కడ సమస్య క్లియర్ అవ్వట్లేదు. సచివాలయంకి వెళ్ళా వాళ్ళు అంటున్నారు చూద్దాము, మాకు ఇప్పుడే పెండింగ్లు బోల్డ్ ఉన్నాయి, మీరు రేపు రండి ఎల్లుండి రండి అంటే మరి అమ్మ కూడా 20వ తారీఖు ఆపేస్తారు సార్. ఇప్పుడు మీ ఆధార్ కార్డు మీద మా ఆవిడ ఆధార్ కార్డుకి లింక్ అయిపోయింది. ఎవరు తెలుసా మీకు? 2 మీటర్లు తెలియదు సార్, బయట అవుట్డోర్గా రాసుకొచ్చాను కూడా. అది కూడా ఓకే. వాళ్ళకి రెస్పాన్స్ చేస్తే ఒకళ్ళు బెంగళూరులో ఉన్నారని చెప్తున్నారు, ఒకళ్ళేమో మేము ఉన్నాం మా మామగారు దాని మీద మా మామగారు చచ్చిపోయి 7 సంవత్సరాలు అవుతుంది, ఈ కరెంట్ బిల్ మీకు ఎలా యాడ్ అవుతుందని వాళ్ళు అంటున్నారు. ఏ పరిష్కారం అవ్వట్లేదు సార్, తిరుగుతాం మా తీరుతుంది. మరి 20వ తారీఖు ఆపేస్తారు. మరి అమ్మఒడి మా పిల్లలు మాకిద్దరు పాపలండి, తల్లికి వందనం రాలేదు సార్. తల్లికి వందనం డబ్బులు రాలని చెప్పి సచివాలయంకి వెళ్ళానండి. అక్కడ నా మీటర్ చెక్ చేశారు. నా ఎందుకమ్మ నీకు కరెంట్ బిల్లు ఎక్కువైపోయింది అన్నారు. నేను కరెంట్ బిల్లు ఎక్కువైపోయిందని చెప్పి అప్పుడు సచివాలయం ఆధార్ కార్డు కొట్టారు. కొడితే నా మీటర్ ఒకటైతే నాకు 10 మీటర్లు ఉన్నట్టు చూపిస్తుందండి. మరి ఇంతవరకు నాకు తెలియదు నాకు 10 మీటర్లు ఉన్నాయని సంగతి. 10 మీటర్లు ఎవరి పేరు ఉన్నాయి? ఎవరెవరు ఉన్నారండి చుట్టుపక్కల. మీ పేరు లేదు? నా పేరు ఉన్నది ఒకటే, నాకు సంబంధం లేదు, నా రిలేషన్ కాదు, నా చుట్టుపక్కల ఎవరో తెలియదు. 10 మీటర్లు యాడ్ అయి ఉన్నాయి. దానివల్ల నాకు 3 యూనిట్లు అబ్బావ్ అని చెప్పేసి నాకు మీరు అమ్మ రాలేదు, తల్లికి వందలు రాలేదు. మరి ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేయడం చెప్పి వచ్చాను. ఈ మీటర్లన్నీ కాన్ మీటర్లన్నీ డీలింగ్ చేసి సచివాలయంలో డీలింగ్ చేశారు. ఇక్కడికి వచ్చి చూపించాను. ఇప్పుడు ఇక్కడ లైన్ మ్యాన్ గారు తీసుకొని కొన్ని చేస్తారండి. ఎప్పుడు చేస్తారో తెలియదు. కొద్దిగా నాకు వేగంగా చేస్తే, ఎందుకంటే డేట్ అంటే 20కి ఇచ్చారు, ఈ వర్క్ 20 లోపు అవుతుందో లేదు తెలియదు. 30కి 40కి 10 రోజులతో అయింది అనుకోండి, మాకు ఆ డబ్బులు వచ్చినవి కూడా రావు. ప్రోగ్రామ్ పుట్టి కూడా వేస్ట్ కదా. ఆ ప్రోగ్రామ్ అనేది మాకు డబ్బులు రావడం కోసం ఏదో సహాయపడదాన్ని చూస్తున్నాం. సో ఈ వర్క్ అనేది ఇది అసలు మా అండర్లో లేనిది, ఇది యాక్చువల్ మాకు తెలియంది. దానికి 10 మీటర్లు మీ వర్క్ అనేది ఇప్పుడు సడన్గా చేసేసి 3 రోజులు వీళ్ళు చేస్తారో తెలియదు. ఈ వర్క్ ఒకవేళ చేయలేకపోతే మాకు డబ్బులు వస్తాయని కూడా తెలియదు, చేయలేకపోతే డబ్బులు రావు. ఏం చెప్పారు కరెంట్ ఆఫీస్ మీకు? ఇప్పుడు ఇచ్చారు కదమ్మా చూస్తారా అని చెప్పారండి. అన్నిటికీ రెడీ అవుతాం. ఏదో ఆధార్ కార్డు దేనికో ఎలక్ట్రిక్ సమ్ స్కూలు ఇవి అవి పథకం ఆపేస్తారు, ఇవి ఆపేస్తారు, సంథింగ్ ఉంటుంది. వాటికి ఇన్ని లింకులు పెడితే 10 సార్లు తిరగలేదు. జెంట్స్ అంటే మేము తిరుగుతాం, వాళ్ళు బొమ్మ లేడీస్ అటు ఇటు దాటినప్పుడు అది ఒక ప్రమాదమైన యాక్సిడెంట్స్ కూడా నాన్ స్టాప్ ఉన్నాయి. అవి కూడా అలా